హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. హ్యాపీ సండే అండి. నేను ఈరోజు ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేశాను. చాలా బాగుంది, రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. దీనికి ముందుగా మనము కొబ్బరి పాలు రెడీగా పెట్టుకోవాలి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా పెట్టుకోవాలి. దీని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా నేను రైస్ వండుతున్నాను. ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, పెద్ద ఇలాచి, అనాస పువ్వు వీటన్నిటిని వేయించాలి. అలాగే చిటికెడు జాజికాయ పొడి, అన్నీ వేసి బాగా కలిపి రైస్ వేయాలి. నేను ఒక 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాను. 2 కప్పుల రైస్. బాస్మతి రైస్ తీసుకుంటున్నా. ముందుగా 1 గంట ముందు కడిగి నానబెట్టుకుని నీళ్ళన్నీ వడకట్టాలి. ఆ రైస్ని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసి బాగా కలిపి మనం ఇందులో వాటర్ పోసుకోవాలి. రెండు కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. నేను వేడి నీళ్ళు పోస్తున్నాను. 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి బాగా కలిపి సాల్ట్ వేయాలి. రైస్కి సరిపడిగా సాల్ట్ వేస్తున్నాను నేను. అలాగే ఇందులోని నిమ్మరసం కూడా వేస్తున్నాను. ఒక కాయ నిమ్మరసం వేస్తున్నాను నేను. ఇలా నిమ్మరసం వేయడం వల్ల రైస్కి చాలా టేస్ట్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే కొద్దిగా పుదీనా వేస్తున్నా. పుదీనా అన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి రైస్ని ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనికి కూడా యాలకులు, లవంగం, చెక్క, అనాస పువ్వు, కొద్దిగా మిరియాలు వేసి బాగా వేయించాలి. పెద్ద ఇలాచి, మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా, అలాగే వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను.
ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేయించాలి సాల్ట్ వేసి. సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ మగ్గుతాయి కదా. మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా వేయించాలి. ఇప్పుడు రైస్ రెడీ అయిందో లేదో చూద్దాం. రెడీ అయిపోయిందండి. ఇలాగ పొడి పొడిలాడుతూ రావాలి రైస్. మూత పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రైస్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అలాగే నేను ఇందులో ఒక టమాటా కట్ చేసిన టమాటా వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టమాటా వేయాలి. అలాగే 2 పచ్చిమిర్చి. మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. టమాటా మెత్తబడాలి. బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో నేను ప్రాన్స్ వేస్తున్నాను. ప్రాన్స్ వేసి బాగా కలపాలి. ఇందులో ఒక పావు స్పూను టీ స్పూను పసుపు వేసాను. పసుపు వేసి బాగా కలపాలి. పసుపు వేసి బాగా కలిపాం కదా. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేసాను. అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేసాను. ఒక 2 టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. మీరు ఎంత స్పైసీ తింటే అంత వేసుకోండి. అలాగే ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను.
మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేస్తున్నాను నేను. చిక్కటి కొబ్బరి పాలు ఇవి. ఒక చిన్న కప్పుడు వేయాలి. ఇంకా వాటర్ పోయకూడదు. ఈ కొబ్బరి పాలతోనే ఫ్రాన్స్ కుక్ అవ్వాలి. ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడికించాలి ఫ్రాన్స్ని. కొబ్బరి పాలు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. మూత పెట్టి ఉడికించాలి కర్రీని. రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు ఈ కర్రీని దించేసి నేను తవా పెడుతున్నా. మనం ఇప్పుడు దమ్ చేద్దాం. ఈ తవా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఈలోగా మనం బిర్యానీ ప్రిపేర్ చేద్దాం. ఒక బిర్యానీ గిన్నె తీసుకుంటున్నాను. ఫస్ట్ అందులో ముందుగా 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలపాలి. తర్వాత రైస్ వేస్తున్నాం. మనం వండిన అన్నం వేస్తున్నాను. ఒక లేయర్ కింద అన్నం వేయండి. ఇప్పుడు దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను కొద్దిగా. నేను ఇవి కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా. అలాగే దానిపైన కర్రీ వేస్తున్నాను నేను. ఫ్రాన్స్ కర్రీ వేస్తున్నా. ఒక లేయర్ ఫ్రాన్స్ కర్రీ. మళ్ళీ దీనిపైన రైస్ వేయాలి. మళ్ళీ ఒక లేయర్ కింద రైస్ వేసుకోండి. అలాగే మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుతున్నాను. కొద్దిగా పుదీనా వేస్తున్నా. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసాను. నేను పాలల్లోని కొద్దిగా పసుపు వేసుకున్నాను. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, అందుకని పాలల్లోని చిటికెడు పసుపు వేసి కలిపి ఇలాగా వేస్తున్నాను.
కుంకుమ పువ్వు వేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది కలరు ఇలాగ చేస్తే. ఇప్పుడు మిగిలిన కర్రీ ఉంటుంది కదా, అదంతా దానిపైన ఒక లేయర్ లాగా వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద రైస్ మొత్తం వేసేస్తున్నాను. రైస్ మొత్తాన్ని వేసి స్ప్రెడ్ చేయడమే. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేయాలి. ఇది పాలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా పైనుంచి ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నేను దీని మీద ఇప్పుడు సిల్వర్ పేపర్ పెడుతున్నా. దీనివల్ల ఆవిరి బయటికి పోకుండా బాగా కుక్ అవుతుంది. ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీకి పడతాయి. దీనిపైన మూత పెట్టాలి. మూత పెట్టి ఇప్పుడు మనం ముందుగానే తవా పెట్టుకున్నాం కదా, హీట్ చేసుకున్నాం కదా, దాని మీద గిన్నె పెట్టాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఇది మూత తీయగానే ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంది కదా. రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేదు. మనమే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.